గాడ్ నోస్ ద టైమింగ్. గాడ్ వర్క్స్ ఇన్ హిస్ ఓన్ టైమ్ జోన్. కొంతమంది త్వరగా పెళ్ళి అవ్వచ్చు, కొంతమందికి 25 సంవత్సరాల పెళ్ళి అయిపోవచ్చు, 30 సంవత్సరాల కల్లా పిల్లలు కూడా పెద్దవారు అయిపోతుండొచ్చు. కొంతమందికి వివాహం ఆలస్యం అవ్వచ్చు. దట్ డజంట్ మీన్ గాడ్ హెస్ ఫర్గాటన్ యూ. దట్ డజంట్ మీన్ దట్ యూ ఫెయిల్ ఇన్ ఫైండింగ్ గాడ్స్ విల్. దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్. డోంట్ crumble under pressure when God is working in his own time zone. ఇస్సాకు 40 సంవత్సరాలు ఓపిక పట్టాడు. అబ్రహాము చివరికి తన భార్య చనిపోయిందని తెలిసి కూడా, అయ్యో నా భార్య అనారోగ్యం ఉందే, ఏదో ఒకటి ఇచ్చి చేసేస్తాను, కనాను స్త్రీని ఇచ్చి చేసేస్తానని కాంప్రమైజ్ కాలేదు. వాస్తవానికి ఇస్సాకు కూడా అమ్మ లేని లోటు ఒంటరి వాడైపోయాడు. ఎంతగానో అమ్మ దగ్గర పెరిగిన యొక్క ఇస్సాకు తల్లి శోకాన్ని దిగమింగలేకపోయాడు, ఒంటరి వాడైపోయాడు. అయినా సరే ఆధారపడ్డా. యెషయా గ్రంథం 30:18 ఐషియా చాప్టర్ 30:18. కావున మీ యందు దయ చూపాలని దేవుడు ఆలస్యం చేస్తున్నట్ట. గాడ్ ఈజ్ వెయిటింగ్ సో దట్ హీ మైట్ షో గ్రేస్ అంటు అస్. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? మనం కరుణించవల్లని, మిమ్మల్ని కరుణింపవల్లని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. దేవుని కొరకు వెయిట్ చేయి, బ్లెస్డ్ అవుతావు, ఆత్రపడకు. అందుకొరకు ప్రభు అన్నాడు, ఎవరైతే ప్రభు కొరకు కనిపెట్టుకుంటారో వారు పక్షిరాజు వలె నూతన బలం పొంది పైకి ఎగురుతారంట. షుడ్ యూ హ్యావ్ టు రన్ లాంగ్? వెయిట్ ఫర్ గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్. డోంట్ బీ ఇన్ ఎ హరీ. ఆలస్యంలో కంగారు పడకు, తొందర పడిపోకు, కంగారు పడిపోకు. అయ్యో